హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకృతి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు సీతారామస్వామికి నివేదించినటువంటి ప్రసాదాలు చలిమిడి, పానకం, వడపప్పు. నేను ఎలా తయారు చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా బియ్యం శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. టైం ఉన్న వాళ్ళు ఉదయం లెగవగానే అయినా నానబెట్టుకోవచ్చు. అంత టైం లేదు అనుకుంటే నైట్ నానబెట్టుకొని పెట్టుకోవచ్చు. ఒక 2 గంటలు కంప్లీట్గా నానితే సరిపోతుంది. ఎలాగూ మనము పండగలంటే ఉదయం వేకువజామున 4-5 గంటలకు లెగుస్తూ ఉంటాం కదా, నిద్ర లెగుస్తూ ఉంటాం. అందుకే అలాంటప్పుడు లెగవగానే నానబెట్టుకుంటే మన పని అయిపోయేసరికి నానిపోతాయి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇల్లది శుభ్రం చేసుకొని స్నానం అది చేసుకునేసరికి బియ్యం కంప్లీట్గా నానిపోతాయి. ఇప్పుడు స్నానం అది చేసిన తర్వాత ప్రసాదాలు రెడీ చేసుకుంటాం కదా. ఈ బియ్యం ఇలా జాలి గిన్నెలో కానీ లేదంటే ఏదైనా క్లాత్లో కానీ వేసుకొని నీళ్ళన్నీ వార్చుకోవాలి. తడి లేకుండా నీళ్ళన్నీ వార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు వడపప్పుకి పెసరపప్పు నానబెట్టుకుందాం. పెసరపప్పు ఎక్కువసేపు నానక్కర్లేదండి. ఒక అరగంట, గంట నానితే సరిపోతుంది. పెసరపప్పు త్వరగా నానిపోతుంది కదా. ఈ పెసరపప్పు కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకొని మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చలిమిడి రెడీ చేసుకుందాం. మనం బియ్యం వార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఎక్కువైతే మారాడించుకోవచ్చు. మనం కొంచెం బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇంట్లోనే మిక్సీ చేసుకున్నాం. చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న పిండిని ఇలాగ జల్లించుకోవాలి. చూసారా, మొరం వచ్చింది, కొంచెం మొరం వచ్చింది. ఇది మొక్కల మొదలలో వేస్తే చీమలకో పురుగులకో ఆహారంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మెత్తగా జల్లించుకున్న పిండిలో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు బెల్లం తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మీకు తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇంకా ఎక్కువ మాత్రం వేయొద్దండి, ఎందుకంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ స్వీటు. అర గ్లాసు బెల్లం తురుము వేసుకుంటే. అలాగే అందులో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక 4 యాలకుల పళ్ళు కూడా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది యాలకు పొడి వేసుకుంటే. మెత్తగా దంచుకొని యాలకులు ఇప్పుడు ఈ పిండిలో వేసుకొని బెల్లం ఎక్కడ ఉండలు లేకుండా గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మనము ఏమీ వేయవసరం లేదండి, కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఫస్ట్ కలుపుతుండగా గట్టిగా అనిపిస్తుంది అనేసి మనము నీళ్ళు కానీ ఏమన్నా వేసామంటే లూజ్ అయిపోతుంది. మనం అలా కలుపుతుండగా తడి బియ్యం పిండి కాబట్టి ఆ బెల్లానికి నెయ్యికి కరెక్ట్గా సరిపోతుందండి. కొంతమంది నీళ్ళు వేసి కలుపుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. చలిమిడిలో నీళ్ళు వేయొద్దండి. వేస్తే ఇంకో స్పూన్ నెయ్యి కానీ లేదా ఒక చెంచా పాలు కానీ వేసుకొని కలుపుకోండి. కానీ నీళ్ళు మాత్రం వేయకూడదు అని నాకు తెలిసిన విషయం అండి. అంటే నేను విన్నాను, నీళ్ళు వేసి కలపకూడదు అనేసి అన్న విషయం. అది మరి ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఈ కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం నీళ్ళు వేయక్కర్లేదు, పాలు వేయక్కర్లేదండి. బెల్లము నెయ్యి సరిపోతుంది కరెక్ట్గా. చలిమిడి రెడీ అయిపోయిందండి. చలిమిడి పక్కన పెట్టుకొని ఇప్పుడు పానకం రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి చల్లటి నీళ్ళు తీసుకోవాలండి. అంటే నిండుకుండ నీళ్ళు తీసుకోవాలి. మనం వాడిన నీళ్ళు తీసుకోకూడదు. అంటే మోటార్ వేసుకొని కానీ లేదా మనం బయట నుంచి తెచ్చుకున్నాం కానీ నిండుకుండ నీళ్ళు. నేను ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ నీళ్ళకి 150 గ్రాములు కానీ, కొంచెం తీయగా ఉండాలంటే 175 గ్రాములు కానీ, అంటే 200 గ్రాములకి కొంచెం తక్కువగా బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి. అలాగే చిన్న సొంటి ముక్క, ఒక 4 యాలకులు, ఒక 15-20 వరకు మిరియాలు వేసుకొని మెత్తగా దంచుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడి కూడా ఈ బెల్లం నీళ్ళల్లో వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 4-5 తులసి ఆకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. తులసి దళాలంటే శ్రీరామచంద్రమూర్తికి చాలా ప్రీతికరమటండి. అందుకే ఒక 4-5 తులసి ఆకులు కూడా వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిల్లలు ఒకవేళ ఈ తులసి దళాలు, ఈ సొంటి పొడి ఇది తాగడానికి ఇష్టపడకపోతే స్వామివారికి నివేదించిన తర్వాత వడకట్టేసి ఇవ్వచ్చండి. పెద్దవాళ్ళం అయితే అలా తాగేయవచ్చు. ఇప్పుడు వడపప్పు కూడా నానిపోయింది కదా, నీళ్ళన్నీ వాచుకొని ఒక పక్కగా పెట్టుకుంటే నీళ్ళు మొత్తం పోతాయి. ప్రసాదం గిన్నెలోకి తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు స్వామివారికి మనం తయారు చేసుకున్న చలిమిడి, పచ్చి చలిమిడి, పానకం, వడపప్పు,
వడపప్పు మీద చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామివారికి నివేదించాలండి. నివేదించిన తర్వాత మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఒకవేళ నేను తెలుసు కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేసుంటే, తప్పుగా ఏమైనా చెప్పుంటే పెద్ద మనసుతో అందరూ క్షమిస్తారనుకుంటున్నాను. నాకు వచ్చిన రీతిలో నేను చేశానండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ స్వామివారి చల్లని చూపులు, ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్.